గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి విడదల రజని పోటీ చేస్తున్నారు. అయితే విడదల రజని పేరుతో మరో మహిళతో నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారు. 3 రోజులుగా విడదల రజని అనే మహిళను నిర్బంధించారు గల్లా మాధవి టీం. గల్లా మాధవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. విడదల రజని అనే మహిళను పోలీసులు రక్షించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, అంటే కొంత ఓటర్లని కన్ఫ్యూజ్ చేయొచ్చు, సేమ్ నేమ్తో ఉండే వ్యక్తుల్ని కనుక పోటీలో నిలిపితే అనే ఒక దుష్ట పన్నాగం కనిపిస్తోంది. ఇందులో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకున్నారా? ఖచ్చితంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మొదటి నుంచి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారమే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ వెస్ట్ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఆమె ఇంటి పేరుని 2 పేర్లుగా మొదటి నుంచి మార్చారు. ఈ బీసీ ఓట్ల కోసమేమో పిడుగురాళ్ల మాధవి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల కోసమో గల్లా మాధవి, గల్లా బ్రాకెట్ లో పిడుగురాళ్ల మాధవిగా ఓట్ల కోసం నీచి రాజకీయాలకు మొదటి నుంచి పాల్పడుతున్నారు. నిన్న విడదల రజని ఇంటిపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఇవాళ విడదల రజని అనే ఒక మహిళ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉంది. ఆమెను 3 రోజుల నుంచి నిర్బంధించారు. ఆమె చేత ఈ రోజు నామినేషన్ దాఖలు చేయించి ఓటర్లను పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి నెట్టాలి అనేది ఒక ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే విడదల రజని అనే మహిళ ఉందో ఆ మహిళ తండ్రి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎక్కడ అయితే యాక్చువల్గా విడదల రజని అనే మహిళను గల్లా మాధవి అపార్ట్మెంట్ లో నిర్బంధించారు 3 రోజుల నుంచి. ఆ సమాచారం కూడా విడదల రజని అనే మహిళ తండ్రి పోలీసులకు చెప్పారు. పోలీసులు వెంటనే రంగంలో దిగి ఆమెని నగరంపాలెం స్టేషన్ తీసుకొచ్చారు. ఆ విడదల రజని అనే మహిళను తండ్రికి అప్పగించారు. పూర్తిగా దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఓట్ల కోసం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బిందు. గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయానికి పాల్పడ్డారు. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి విడదల రజని పోటీ చేస్తున్నారు. అయితే ఆమె పేరుతోనే ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించింది గల్లా మాధవి. విడదల రజని అనే మహిళను 3 రోజులుగా తన అపార్ట్మెంట్లో బంధించారు. దీంతో విడదల రజని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు రక్షించారు.